వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుండి వస్తుండగా కుప్పం వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఆయన అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున యాదవ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే నాగార్జున యాదవ్ అరెస్టును మాత్రం చిత్తూరు జిల్లా ఎస్పీ ఇంకా ధృవీకరించలేదు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మూర్తి మనకి డీటెయిల్స్ అందిస్తారు. మూర్తి, ఇవాళ నాగార్జున యాదవ్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇంకోవైపు ఇది అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు ఎస్పీ. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నాగార్జున యాదవ్ పైన కుప్పం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే నాగార్జున యాదవ్ బెంగళూరు నుంచి ఆయన రిటర్న్ ఇటు వెళ్తున్న సమయంలో, విజయవాడ వెళ్తున్న సమయంలో ఆయన పైన కుప్పం పోలీసులు ఆయనకి నోటీస్ సర్వ్ చేసి అదుపులో తీసుకోవడం జరిగింది. కుప్పం పోలీస్ స్టేషన్ లో సంబంధించి ఈ రోజు అధికారికంగా ఆయన అరెస్ట్ చూపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కుప్పం సంబంధించి కుప్పం పోలీస్ స్టేషన్ లో 196/1, 351/2 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 215 కింద కేసు నమోదు. ఘటనకు సంబంధించి అధికారికంగా ఈ రోజు అరెస్టు చూపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టాలని చూస్తుంది. కార్తీక్, థ్యాంక్ యూ మూర్తి.